ఈ కాలం పిల్లలకు నాలెడ్జ్ లేకుండా పోతుంది. అలా అంటారేంటమ్మా? అసలు నీకేమొచ్చని అడగాలరా? కనీసం మహాభారతంలో 18 పర్వాల పేరు చెప్పగలుగుతావా? ఆది, సభ, వన, విరాట, ఉద్యోగ. సరేలే ఆపు. మరి రామాయణం గురించి తెలుసా? ఆహా. రావణుడి తండ్రి ఎవరు? అతడి తల్లి పేరేంటి? రావణుడి తండ్రి విశ్రవుడు. ఇతనొక బ్రాహ్మణుడు. అలాగే తల్లి కైకసి. ఈమె రాక్షస జాతికి చెందినది. అందుకేనా రావణాసురుడికి బ్రాహ్మణ గుణాలు రాక్షస గుణాలు రెండూ ఉంటాయి? మరి విశ్రవుడి తండ్రి ఎవరో తెలుసా? రీల్స్ చూసుడే కాదు, నాలెడ్జ్ కూడా తెచ్చుకోవాలరా గాడిద. ఆయన పేరు ఋషి పులస్తుడు. ఈయన స్వయంగా బ్రహ్మదేవుడి కొడుకు. అంటే రావణుడు బ్రహ్మకి ముని మనవడు. అవును మమ్మీ, రావణుడు అనే పేరు ఎలా వచ్చింది? నిజానికి అతని పేరు దశకంఠుడు. కానీ కైలాస పర్వతం ఎత్తేటప్పుడు శివుడు ఆయన గర్వము అణచడానికి చిటికన వేలుతో పర్వతాన్ని తొక్కుతాడు. ఆ దెబ్బకి దశకంఠుడి అరుపుతో ముల్లోకాలు అదిరిపడతాయి. అతని రవం అంటే అరుపు అందరినీ భయపెట్టింది కనుక అతని పేరు రావణుడు అయింది. ఇందాక ఏదో అన్ని తెలుసన్నావు. సాయిరామ్. పోనీ సీతమ్మ ముగ్గురు చెల్లెళ్ళ పేరు చెప్పు. ఎప్పుడు మా వీడియోలో తప్పులు ఎతకడమే కాదు, దీనికి ఆన్సర్ కూడా కామెంట్ రూపంలో రాయండి. ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కూడా తెలీదారా నీకు?